హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఉషా జనోమా మార్వెల్లా మిషన్ రివ్యూనైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది, అలానే దీన్ని ఆపరేటింగ్ ఎలా ఏంటనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళైతే వీడియోనైతే స్కిప్ చేయండి. ఎవరైతే కొత్తగా మిషన్ తీసుకొని మాకు తెలియదు దీని గురించి అని అనుకుంటారో, ఎలక్ట్రికల్ మిషన్ అసలు ఆపరేటింగ్ ఎలా అని తెలియదు అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. నేను వివరంగా అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. దీనికైతే ఇలా కనెక్టర్ అయితే ఇస్తారండి, ఇలా పెడల్ అయితే ఇస్తారు. మన కనెక్టర్ని మిషన్కి కనెక్ట్ చేసిన తర్వాత ప్లగ్ దానికి సెట్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కనెక్టర్ పక్కనే స్విచ్ ఒకటి ఉంటుంది. ఇలా పవర్ ఆన్ చేసుకుంటే మనకి పవర్ బటన్ అనేది వస్తుంది. పవర్ బటన్ ఆన్ చేస్తే పవర్ అనేది వస్తుంది. ఇందులో వచ్చేసి 14 ఫంక్షన్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ కుట్లలో రకాలు, స్టిచ్చింగ్లో రకాలండి ఇవన్నీ. ఇక్కడ చూసినట్లయితే ఒక వీల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం వీల్ తిప్పినప్పుడల్లా ఇక్కడ నీడిల్ అనేది కదులుతుంది. అంటే మనం ఏ సెట్టింగ్ మీద పెట్టుకుంటే, ఏ ఫంక్షన్ మీద పెట్టుకుంటే అది అనేది అక్కడ సెట్ అవుతుంది. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక మార్క్ అయితే కనిపిస్తుంది పింక్ కలర్ దానిపైన. ఆ మార్క్ మనం ఎక్కడ ఏది కావాలంటే అది సెట్ చేసుకోవడానికి. ఏ అంటే కొంచెం దగ్గరగా వస్తుందండి కుట్టు. నెక్స్ట్ వన్ బి అంటే మనకి నార్మల్ కుట్టు, నార్మల్ స్టిచ్. సి అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది కుట్టుకి, దూరం దూరం వస్తుంది. ఈ డిఈఎఫ్ అనేది జిగ్జాగ్లో అండి. జిగ్జాగ్లో వెరైటీస్ జిగ్జాగ్, పీకోక్ అయితే బాగా అయితే యూజ్ అవుతుంది. జీ కూడా కొంచెం దీనిలాగే అండి, జిగ్జాగ్ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ హెచ్ఐజే ఇవి కూడా కొంచెం నార్మల్గా. అసలు ఈ స్టిచ్చెస్ ఎలా పడతాయి ఏంటనేది నేను ఒక క్లాత్ మీద మీకు వివరంగా అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. అలానే ఇక్కడ చూసినట్లయితే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, 1, 4, 2, 3 ఇవనేది మనకి కాజా కుట్టుకునేటప్పుడు, అలానే బటన్ స్టిచ్చింగ్ అప్పటికి బాగా అయితే యూజ్ అవుతాయి. వాటికే యూజ్ చేస్తామండి ఇవి. మనం కరెక్ట్గా ఏ స్టిచ్ అయితే కావాలో దీన్ని అనేది దాని దగ్గరకు వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఇలా వీళ్ళని అనేది ఇలా తిప్పుకుంటూ ఉంటే ఇక్కడ ఇండికేటర్కి కరెక్ట్గా అయితే ఉండాలండి. అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టామనుకోండి మనకి మళ్ళీ నార్మల్ స్టిచ్చే వస్తుంది. అలా కాకుండా ఏది కావాలంటే అది పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ బాబిన్లోకి థ్రెడ్ ఎలా ఎక్కించాలి, అలానే బాబిన్ ఎలా సెట్ చేసుకోవాలి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఇస్తారండి. ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బాబిన్ అయితే ఉంటుంది. ఈ బాబిన్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ మిషన్స్లో బాబిన్ అనేది మనకి ప్లాస్టిక్ అయితే ఇస్తారండి. ప్లాస్టిక్ దాంతోనే మనకి ఎక్కువగా యూజ్ ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ మిషన్స్లో. నార్మల్ మిషన్స్లో అయితే మనం స్టీల్ది అయితే ఎక్కువ యూజ్ చేస్తాం కదా. ఈ స్టీల్ది అనేది దీనికి ఎక్కువ యూజ్ ఉండదు. దీనికి మనకి మిషన్తో పాటే ఇస్తారు. ఈ బాబిన్కి అసలు థ్రెడ్ ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటనేది నేనైతే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. క్లియర్గా ఉంటుంది, చూడండి ఒకసారి. మనం బాబిన్లోకి థ్రెడ్ ఎక్కించేటప్పుడు ఇటు సైడ్ ఇక్కడ ఒక ఇలా బ్యాక్కి ఒకటంటే అలా వస్తుందండి. దీన్ని మనం ఇలా థ్రెడ్కి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వంకీ కనిపిస్తుంది కదా, ఈ వంకీలోకి అయితే మనం థ్రెడ్ సెట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఒక రింగ్ కనిపిస్తుంది. ఈ రింగ్కి ఒక్కసారి ఈ రింగ్లో చిన్న గాడ అయితే ఉంటుంది. ఆ గాడికి ఒక్కసారి అలా తిప్పండి, చుట్టండి. చుట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఎంటీ బాబిన్ ఇలా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఈ థ్రెడ్ని ఇలా లాగి ఒక 1 or 2 టైమ్స్ ఇలా చుట్టండి. అది అలా 1 or 2 టైమ్స్ అలా చుట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ వీల్ కనిపిస్తుందా? మనం ఎప్పుడైనా సరే బాబిన్ ఫిల్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఈ వీల్ అనేది అలా లాగాలి. సౌండ్ అయితే వస్తుందండి అలా లాగినప్పుడు. అలా లాగితేనే మనకి బాబిన్ అనేది ఫిల్ అవుతుంది. ఒకసారి చూడండి.
అలా లాగిన తర్వాత మనం దీన్ని ఇలా ప్రెస్ చేస్తే లాగిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని రైట్కి పుష్ చేయాలి, పక్కకి నెట్టాలి. ఫస్ట్ అయితే ఇలా ఉంది కదా లెఫ్ట్ సైడ్, మనం రైట్ సైడ్కి అయితే ఇలా అనాలి. అన్న తర్వాత అలా అయితే ఫిల్ అవుతుందండి. అలానే ఇది సెన్సార్తో అయితే రన్ అవుతుంది. దానికి ఎంతవరకు అయితే దానికి క్యాపబిలిటీ ఉంటుందో అంతవరకు తీసుకోగలుగుతుంది. ఇదైతే సెన్సార్తో అయితే వర్క్ అవుతుందండి. అంటే దీనికి ఎంత అయితే ఉంటుందో అంతవరకే అది తీసుకోగలుగుతుంది. అంతకన్నా మనం ఎక్కువ ఫిలప్ చేసినా కానీ ఇది అనేది తిరగదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలానే ఇంక ఇది అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇలా పక్కకు అనేసి, ఇందాక ఇటు సైడ్ అన్నాం కదా పెట్టేటప్పుడు, ఇప్పుడు మామూలుగా ఇలా పక్కకు అనేసి ఇది తీసేసుకోవటమే. ఇలా మనం థ్రెడ్ కట్ చేసేసుకొని దీన్ని అయితే ఇలా తీసేసుకోవటమే. ఇప్పుడు అలానే థ్రెడ్ అనేది మనం అసలు నీడిల్లోకి ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఇక్కడ కొంచెం క్లియర్గా అయితే చూడండి. అయితే ఫిలప్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాబిన్ని ఇందులోకి ఎలా పెట్టాలో ఒక్కసారి చూడండి క్లియర్గా. ఇది ఉంది కదా ఈ థ్రెడ్, ఇక్కడ మీకు ఒక చిన్న గాడిలాగా అయితే కనిపిస్తుంది. అందులోకి ఇలా థ్రెడ్ పోనిచ్చేసి ఇలా పక్కకని మళ్ళీ ఇట్లా తీసుకొచ్చేసి ఇలా పెట్టేస్తే కొంచెం థ్రెడ్ని ఇలా లాగేసి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఇది కనిపిస్తుంది షేపు, ఆ షేప్లోకి అయితే ఇది బాబిన్ ఇది అనేది సెట్ అవ్వాలి. ఒకసారి చూపిస్తుంది చూడండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ షేప్ ఉంది కదా, ఆ షేప్లోకి ఇలా మనం ఒకసారి అలా ప్రెస్ చేస్తే అలా సౌండ్ అయితే వస్తుంది. థ్రెడ్ని ఇంక ఇలా పైకి అనేసుకోవటమే. ఇంక అలా పెట్టేసి బాక్స్ని అయితే పెట్టేయండి. నెక్స్ట్ థ్రెడ్ ఎలా నీడిల్లోకి ఎక్కించుకోవాలో చూడండి. ఇక్కడ తీసేయండి. ఇంక ఇప్పుడు దీంతో ఇంక పని లేదు. ఇది యాజ్ టీజ్గా థ్రెడ్ ఇలా దారం ఇలానే ఉంచండి. ఈ పిన్నులోది కూడా అలానే ఉంచండి. ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయి, ఆ యారో మార్క్ని బట్టి మనం ఇలా కిందకు వచ్చేయాలి. కిందకు వచ్చేసిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనం ఈ వీల్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అలా దానికి పెట్టేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేయాలి. ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇలా బ్యాక్ తీసుకోండి. ఇలా బ్యాక్ తీసుకున్న తర్వాత నీడిల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పిన్ కనిపిస్తుందా, ఇక్కడ ఈ పిన్ను లోపలికైతే ఇలా సెట్ చేసుకోండి. పిన్ను లోపలికి వచ్చిన తర్వాత ఇంక మనం నీడిల్లోకి అయితే పెట్టేయటమేనండి, దారాన్ని గుచ్చేయటమే. దారాన్ని గుచ్చేసిన తర్వాత ఫుట్లోకి అయితే పెట్టేసేయాలి. అలానే ఇందాక మనం బాబిన్ పెట్టేటప్పుడు మనం ఈ వీల్ని అయితే పక్కకి లాగాం కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వీల్ని లోపలికైతే ఇలా ప్రెస్ చేయాలండి. అలా లోపలికి ప్రెస్ చేస్తేనే మనం ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా సరే మనకు కుట్టు అనేది పడిద్ది. అలా వీల్ అనేది బయటకు లాగేసిన తర్వాత మనం అలా పెట్టలేదు అనుకోండి, మీరు ఎంతసేపు స్టిచ్ చేసినా కానీ కుట్టు అనేది పడదు. అలా అవి అయితే చూసుకోండి. అలానే ఇక్కడ నెంబర్స్ అయితే ఉంటాయండి. ఈ నెంబర్స్ ఏంటంటే కొన్నిసార్లు మనకి క్లాత్ పైన పూసకుట్టు అనేది వస్తుంది కొన్ని క్లాత్స్కి. అలా వచ్చినప్పుడు మనం ఇక్కడ నెంబర్ సెట్ చేసుకోవాలి. నార్మల్ అయితే మనం 4 మీద ఉంచుకుంటే సరిపోద్ది.
ఒకవేళ మీకు 4 మీద కూడా సెట్ అవ్వలేదు అయినా పూసకుట్టు వస్తుంది అన్నప్పుడు 7 మీద అలా పెంచుకుంటా ఇలా మనం జరుపుకుంటే ఇదైతే జరుగుతుంది. అలా 7 మీద అయినా పెట్టుకోవచ్చు. కొన్ని క్లాత్స్కి అయితే ఇట్లా నెంబర్ అయితే సెట్ చేసుకోవాలండి. అలానే ఇప్పుడు ఫుట్ ఎలా చేంజ్ చేసుకోవాలన్నది నేనైతే ఇప్పుడు చూపిస్తాను. కొంచెం చూడండి క్లారిటీగా. ఈ ఫుట్ చేంజ్ చేసేటప్పుడు ఇది వచ్చేసి నార్మల్ ఫుట్ అండి. అసలు ఈ ఫుట్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఒక్కసారి చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఒక పిన్ కనిపిస్తుంది. ఈ పిన్ని ఇట్లా చూపిస్తాను. ఇక్కడ మనకు ఒక పిన్ కనిపిస్తుంది. ఈ పిన్ని ఇలా ముందుకు మనం ప్రెస్ చేస్తే ఫుట్ అనేది వచ్చేస్తుంది. ఇది పీకోకి జిగ్జాగ్కి యూజ్ చేసే ఫుట్ అండి. ఇది నార్మల్ ఫుట్. దీనికేమో ఇటు సైడ్ ఉంటుంది హోల్, దీనికేమో ఇట్లా కింద వైపు ఉంటుంది. ఈ 2 వేరియంట్. నేనైతే ఇప్పుడు నార్మల్ అయితే సెట్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఇక్కడ ఈ హోల్ అయితే కనిపిస్తుంది కదా, అలానే మనకి ఇక్కడ కూడా ఒక హోల్ అనేది కనిపించిద్దండి. ఇక్కడ ఈ హోల్ అనేది కనిపిస్తుంది కదా, ఈ 2 ఎగ్జాక్ట్గా అయితే ఉండాలి. ఆ 2 ఎగ్జాక్ట్గా ఉన్న తర్వాత ఇక్కడ ఒక బ్యాక్ వైపున చూపించడానికి రావట్లేదు. ఇక్కడ మిషన్కి ఇక్కడ ఈ బ్యాక్ వైపున ఇది ఒకటి ఉంది కదా, దీన్ని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. కిందకి ప్రెస్ చేసినప్పుడు అలా అయితే సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చింది అంటే మనకి సెట్ అయిపోయినట్టే ఫుట్. అది ఇలా ఫుట్ అనేది సెట్ అయిపోయినట్టే. అదండి. ఇది వచ్చేసి మనకి స్టిచ్ రివర్స్ రావడానికి, అంటే కార్నర్లో మనం డబుల్ స్టిచ్ చేసుకోవాలని ఉంటాం కదా, దానికి అలా రివర్స్ రావడానికి అయితే ఇదైతే మిషన్ అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. ఎవరైతే ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా అయితే యూస్ అవుతుంది. చక్కగా మనకి ఇక్కడ బల్బ్ కూడా ఇచ్చారండి. ఈ బల్బ్ని అయితే మనం నైట్ టైం ఎప్పుడైనా అర్జెంటుగా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా యూస్ అవుతుంది. నేనైతే ఇప్పుడు ఏ మీద పెట్టానండి, స్టిచ్ ఎలా వస్తుంది ఏంటనే మీకు ఇప్పుడు చూపిస్తాను. వేరియేషన్స్, టైప్స్. ఏకి స్టిచ్ అనేది ఇలా పడింది. నెక్స్ట్ ఇప్పుడు నేను బీ మీద పెట్టి చూపిస్తాను. నేను బీ మీద పెట్టేసాను. పెట్టినప్పుడు కుట్ట అనేది చాలా అంటే చాలా దగ్గరకు వచ్చింది. బీ మీద పెట్టినప్పుడు మనకు నార్మల్ స్టిచ్ లాగా అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఏ మీద బి, సి చూడండి, సి ఎంత దూరంగా వచ్చిందో స్టిచ్కి. బీకి సికి కొంచెం వేరియేషను. ఇది అనేది లూజ్ కుట్టు లాగా అయితే వస్తుందండి. బి అయితే కొంచెం మనకి నార్మల్ స్టిచ్, ఏ అయితే చాలా దగ్గరగా వస్తుంది. ఈ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం మనకి ఇది మూవ్ అవ్వటం కొంచెం టైట్గా అయితే మూవ్ అవుతుంది. నార్మల్గా వేసినప్పుడు మనకి నార్మల్గానే ఉంటుందండి. పాదం అయితే వేస్తారండి. ఇది వచ్చేసి మనం పీకాక్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తాం. అలానే అసలు పాదం ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. చూస్తూనే ఉండండి. ఇప్పుడైతే జిగ్జాగ్ అంటే నేను డి మీద పెడుతున్నానండి. జిగ్జాగ్లో 3 టైప్స్ అయితే ఉన్నాయి కదా, వేరియేషన్, దగ్గరికి, దూరం, అలానే నార్మల్ది.
చెప్తున్నాను. ఇక్కడ ఒక పిన్ ఉంది కదా, ఆ పిన్ను జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఇది ఊడిపోద్ది. చూడండి, జిగ్జాగ్ పీకో ఫూట్కి అలానే నార్మల్ ఫూట్కి డిఫరెన్స్. నార్మల్ది అయితే ఇలా ఉంటుంది, జిగ్జాగ్ పీకోకి అయితే ఇలా సైడే ఉంటుంది. అదే అండి వేరియేషను. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే, ఇక్కడ మీకు ఒక హోల్ కనిపిస్తుంది. ఈ హోల్ అనేది ఇక్కడ ఈ ఫూట్కి హోల్ ఉంది కదా, ఈ రెండు ఈక్వల్గా ఒకే చోట ఉండేటట్లు రావాలి ఎగ్జాక్ట్గా. ఈ హోల్ అనేది ఆ హోల్ ఒకే ఈక్వల్గా ఒకే సౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఇలా పైకంటే ఫుట్ అనేది సెట్ అయిపోయింది. ఈ థ్రెడ్ ఈ ఫూట్కి సేమ్ అండి, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కూర్చున్నట్లే, కాకపోతే ఫూట్లో నుంచి తీసుకునేటప్పుడు కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. మనం ఇలానే ఇంకా నీడిల్లోకి తీసుకున్న తర్వాత మన నార్మల్ ఫూట్కి అయితే ఇలా మిడిల్లో నుంచి ఇక్కడ నుంచి తీస్తాం కదా, దీనికి అలా కాదండి. ఇక్కడ సైడ్ హోల్ అయితే ఉంటుంది కదా, సైడ్ నుంచి తీసుకోవాలి. ఈ రెండు కొంచెం లాగేసుకుంటే మనకి థ్రెడ్ అనేది జరిగిపోకుండా అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను డీ మీద పెట్టానండి. ఇదిగోండి, ఈకి ఎఫ్కి ఎక్కువ ఈక్వల్గానే ఉంటాయి రెండు. ఇదిగోండి, ఇది జీ ఇలా వస్తుంది, జీది ఇది ఒకలా వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు హెచ్ నుంచి ఐకి వస్తున్నాను. అదండి, మనం సెట్టింగ్స్ మార్చినప్పుడల్లా అలా ఇదిగోండి, ఇది ఆపోజిట్ కుట్లాగా అయితే వస్తుందండి. ఇలా డిఫరెంట్ టైప్స్ కుట్లు అయితే మనం ఈ మిషన్లో అయితే వేసుకోవచ్చండి. అలానే బటన్స్ కూడా ఇవి మనకి మిషన్తో పాటే ఇస్తారండి. ఇది వచ్చేసి కాజాలు కుట్టడానికైతే యూజ్ చేస్తాము. సేమ్ ఇది కూడా అంతేనండి. దీన్ని తీసేసి దాన్ని రీప్లేస్ అయితే ఇది పెట్టుకోవాలి. ఇవి అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకోవాలి ఇలా. ఇది వచ్చేసి బటన్ స్టిచ్చింగ్ అండి. ఈ ఫూట్ తీసేసి ఈ ఫూట్ సెట్ చేసుకొని మనం ఇక్కడ ఇందాక చూపించాను కదా, అలా నెంబర్స్ ఉంటాయి కదా, 3, 4 ఈ 3, 4 ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా, అవి సెట్ చేసుకొని ఇలానే మనకి కొన్ని నీడిల్స్ అలానే ఇవి మనకి మిషన్తో పాటు అయితే ఇస్తారండి. అలానే మనకి డెమో కూడా అయితే ఇస్తారు. ఈ కిట్ ఒకటి ఇస్తారండి నీడిల్స్ది. ఇంకొకటి ఈ పిన్ వచ్చేసి మనకి థ్రెడ్ అనేది కటింగ్కి ఇలా ఇస్తారండి. మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవడానికి, అంటే మనం కార్నర్ దగ్గర 1-2 సార్లు ఇలా వేయాలనుకుంటాం కదా, ఇక్కడ కొంచెం గట్టిగా 1-2 సార్లు వేయాలనుకున్నప్పుడు మనం యాస్టీస్కి ఇలానే కుట్టుకోవాలి. కాకపోతే ఇది కొంచెం కిందకి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ప్రెస్ చేసుకొని పట్టుకొని ఈ పెడల్ని మనం రన్ చేస్తే అక్కడ 2 టైమ్స్ అయితే స్టిచ్ అనేది కొంచెం గట్టిగా అయితే పడుతుంది. అంతేనండి ఈ మిషన్ గురించి. కానీ బాగా అయితే వర్క్ అవుతుంది, మంచిగా ఇంట్లో ఉండి కుట్టుకోవచ్చు. అలానే దీని ప్రైస్ వచ్చేసి నాకైతే
1500కి అయితే వచ్చిందండి. నేనైతే ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. ఆఫ్లైన్లో ఎందుకు తీసుకున్నానంటే మనకు సర్వీసింగ్ అనేది బాగుండాలి. అంటే ఫ్యూచర్లో ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ కానీ అలా వచ్చినా కానీ మనం ఆన్లైన్లో అయితే ఎవరిని అడగలేం కదా. ఆఫ్లైన్లో అయితే చక్కగా షాప్ దగ్గరికి తీసుకెళ్ళి సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు. దీనికి వచ్చేసి 4 ఇయర్స్ వారంటీ అండి. అలానే మనం ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ అనేది చేసుకుంటే ఇంకొంచెం మంచిగా అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి బల్బు కూడా అయితే ఇస్తారండి. మనకి అంటే నైట్ టైం స్టిచ్ చేసుకున్నా కానీ ఇబ్బంది అయితే ఉండదు. చక్కగా బల్బు కూడా ఇచ్చారు కాబట్టి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలానే మిషన్స్ గురించి నేను డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. దీన్ని ఇంకా ఎలా వర్క్ చేసుకోవాలి ఏంటన్నది. అలానే ఇంకా దీని గురించి పెట్టుకునేటప్పుడు కూడా ఇందులో మనకి థర్మాకోల్ షీట్స్ అయితే ఇస్తారండి. నేనైతే డైలీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ యాస్టీజ్గా ఇలానే పెట్టేసుకుంటాను. ఇందులోనే ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసేసుకొని మిషన్ని ఎగ్జాక్ట్గా ఇందులో పెట్టేసేసుకొని తర్వాత ఇంక ఇది కూడా సెట్ చేసి మనం చక్కగా డైలీ ఇందులో పెట్టేసుకోవచ్చండి. అలా పెట్టేసుకుంటే మనకి అలానే మనకి మిషన్కి ఇలా కవర్ కూడా ఇస్తారండి. చక్కగా వర్క్ అయిపోయిన తర్వాత చాలామంది షెల్ఫ్స్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇది ఇంకా మనం ఇలా కవర్ అనేది వేసేసుకొని మామూలుగా చూపిస్తున్నానండి నేను. ఇంక ఇలా పైనుంచి కవర్ ఇలా వేసేసుకొని షెల్ఫ్లో కూడా అయితే పెట్టుకోవచ్చండి. పూర్తిగా అయితే వస్తుంది. ఇంకా నేను ఆ ప్లగ్స్ అవి ఉన్నాయి కాబట్టి. ఇంకా మీకు ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా క్లియర్గా చెప్పడానికైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే చేస్తానండి. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.